మాట కాదు, ఈ ప్రపంచ ఉద్యమకారులకు వేగు చుక్క వ్లాదిమిర్ లెనిన్ గారు చెప్పారు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి సినిమాకు మాత్రమే ఉంది, 3 అక్షరాల సినిమాకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఈ ప్రపంచం మొత్తం నా చేతికిస్తే తుపాకీ ద్వారానో ఆయుధాల ద్వారానో బాంబుల ద్వారానే కాదు, సినిమా ద్వారా ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు ఆయన. సినిమా ద్వారా ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. అంత గొప్ప వ్యక్తి, ఈ మానవ జాతి ఉన్న నాళ్ళు నిలిచిపోయే పేరు సంపాదించుకున్న వ్యక్తి లెనిన్ గారే అంత మాట అంటే మనం ఎందుకు దాని గురించి ఆలోచించాం? ఈరోజు రాను నేను ఇందాక ఎవరో అన్నారు వచ్చినప్పుడు, ఇంకొక 2-3 ఇయర్స్లో సినిమా కనుమరుగైపోతుంది. గుండెలు జారే, గుండెలు బాధేస్తుంది. నో, సినిమా కోసం ప్రాణం పెట్టే నాలాంటి మీలాంటి మనలాంటి వాళ్ళంతా ఉన్నాం. సినిమాను బతికించుకుంటాం, చిన్న సినిమాను బతికించుకుంటాం, సినిమాను చావనీయం. మీరు చెప్పిన వాడు తప్పు. 2 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లోనూ చిన్న సినిమా కనబడదు, అసలు సినిమానే కనబడదు, ఓటీటీలోనే చూసుకోమంటున్నారు. లేదు, సినిమా ప్రజలు, ఈ ప్రధానికం, ఈ ప్రేక్షకులు మీరంతా సినిమా లవర్స్. సినిమా లేకుండా మేము బతకలేం. మాకు సినిమా దూరమైంది వేరే కారణాల వల్ల కాదు, సినిమాను మాకు అందకుండా చేస్తున్నారు. ఉదయం నుంచి రెక్కను ముక్కలు చేసుకొని మేము కష్టపడి సంపాదించి 100 రూపాయలు 150 రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో తినడానికి తిండికి మా కుటుంబాన్ని పోషించడానికి డబ్బులే కలాడుతుంటే సినిమాకి వస్తే 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ ఎలా పెట్టగలం? 200 రూపాయలు టికెట్ పెట్టి 300 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడాలని మాకు చేత కావట్లేదు. మా దగ్గర డబ్బు లేదు, కానీ మాకు ప్రేమ ఉంది. సినిమాను ఈ రోజుకు మేము గుడ్డలు దాచుకుంటాం, సినిమా కళాకారులను మేము నెత్తిన పెట్టి పూజించుకుంటాం అని ప్రేక్షక లోకం, సామాన్య ప్రేక్షకులు, నిరుపేద ప్రేక్షకులు, బడుగు వర్గాల ప్రేక్షకులు వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాళ్ళ బాధ జనాలకి పోవట్లేదు. గుడిసెల్లోకి వెళ్ళి తొంగి చూడండి, ఇళ్ళలోకి వెళ్ళి తొంగి చూడండి. అయ్యా, మాకు సినిమా అంటే ఇష్టం, సినిమా చూడక మేము బతకలేం, కానీ సినిమాను ఎందుకు మాకు దూరం చేస్తున్నారు? సినిమాను ఎందుకు అందరాన్ని దాక్షపడిగా మారుస్తున్నారు, అందరి వస్తువుగా మారుస్తున్నారు? మీరు అన్ని వస్తువుల రేట్లు పెంచుకోండి, మొత్తం పెంచుకోండి. దయచేసి సినిమా టికెట్ల రేట్లు మాత్రం తగ్గించండి, సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా చేయండి అని సమస్త ప్రేక్షకుల లోకం ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ దండాలు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఈరోజు చేస్తున్న కూడా వాళ్ళందరి తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నా. ప్లీజ్, ఇక్కడున్న మహానుభావులు పెద్దలు, అలాగే మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షక మహాశయులారా, అలాగే సినిమాలు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ, నిర్మాతలు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ, దయచేసి మా మొర వినండి. చిన్న సినిమాలు బతికించండి, చిన్న సినిమాలు బతికించండి, టికెట్ల రేట్లు తగ్గించండి అని నినాదం తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై బెల్లి జనార్దన్ గారి నిర్మాతగా నా దర్శకత్వంలో మేమందరం కలిసి తీసిన పోలీసు వారి హెచ్చరికతో మేము చెప్తున్నాం. ఇది ప్రేక్షకుల హెచ్చరిక, సగటు ప్రేక్షకుల హెచ్చరిక. సినిమాను మాకు దూరం చేస్తే మేమేదో బాధపడతాం అనుకుంటారో, సినిమా తీసే వాళ్ళమో, సినిమాలు చూసే వాళ్ళమో బాధపడతా అనుకుంటారేమో. మీ ప్రభుత్వాలు కూడా బాధపడతాయి, మీ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి, మీ వ్యవస్థ కూలిపోద్ది. భూమి కింద నీరు ఉంటేనే భూమి నిలబడుతుంది. మనిషి చూడడానికి థియేటర్లలో సినిమా ఉండి అది అందుబాటులో ఉంటేనే నిలబడుతుంది. మీరు బతకాలంటే, వ్యవస్థ బతకాలంటే, ఈ దేశం బతకాలంటే, ఈ నేల బతకాలంటే సినిమాను బతికించండి. సినిమా అనేది కేవలం తెర మీద కనిపించే ఒక 3 అక్షరాల పదం కాదు. ఒక హీరో, ఒక హీరోయిన్, లేదా ఒక దర్శకుడు, ఒక టెక్నీషియన్స్ వీళ్ళు తీసే సినిమా మాత్రమే కాదు. ప్రపంచ మానవాళిని కాపాడే, నిలబెట్టే, ప్రపంచ మనుషులలో ఉండే ప్రేమానురాగాలను కాపాడే ఒకనొక ఆయుధం, ఒకనొక శక్తివంతమైన ఆయుధం. ప్లీజ్, ఇది మా పోలీసు వారి హెచ్చరిక. సినిమా ద్వారా మీరు చేస్తున్న విన్నపం, హెచ్చరిక ఏదైనా కానివ్వండి. సారీ, ఎక్కువ మాట్లాడితే నేను ఆ సినిమా బాధ మాట్లాడాను. దయచేసి మీరంత పెద్దలు, వేరే పెద్దలు కానీ మీరందరికీ కూడా నా బాధను, ఇది నా ఒక్కటి బాధ కాదు, సినిమా లవర్స్ అందరి బాధని అర్థం చేసుకుని ఈ వాణిని జనంలో తీసుకెళ్లి సినిమాని కాపాడుకుందాం. రేపు వస్తున్న మన సినిమా, అందులో భాగంగానే 15వ తారీఖున మన సినిమా వస్తుంది, పోలీస్ వారి హెచ్చరిక. ఈ సినిమాను మీ గుండెలకు హత్తుకోండి. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. నిద్రాగణమై ఉన్నటువంటి మనిషిని సైతం నిద్ర లేపేటటువంటి వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో, మన పోలీసు వారి హెచ్చరిక సినిమాలో నటించినటువంటి సినిమా ప్రేమికులు, అదేవిధంగా టీం అందరూ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.